హే ఫ్యామ్ చూసారు కదా ఎంత క్యూట్గా ఉన్నాయో ఇవి. వీటిని దేనికి వాడతానో వీడియో చివరిలో చెప్తాను, కాబట్టి చివరి వరకు చూడడం అస్సలు మర్చిపోకండి. క్రోషాతో చేసిన ఐటమ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కామెంట్ చేయండి. మీరు క్రోషా చేసే ఆర్టిస్ట్ అయితే మాత్రం నేను కూడా క్రోషా ఆర్టిస్ట్నే అని కామెంట్లో చెప్పండి. చూద్దాం ఎంతమంది మన కమ్యూనిటీ పీపుల్ ఉన్నారు. ఎలా ఉన్నాయండి ఈ కలర్ కాంబినేషన్స్. ఇవైతే నేను వరలక్ష్మి వ్రతం కోసం రెడీ చేశానండి. వీటిని ఎన్ని విధాలుగా వాడచ్చో ఇప్పుడు చూసేద్దాం పదండి. నాకు చెట్లు అంటే చాలా ఇష్టం అనమాట. చిన్న చిన్న సీసాల్లో కూడా పెంచుకుంటూ ఉంటాను. వాటి కింద ఇలా పెట్టింటే చాలా బాగుందండి చూడ్డానికి కూడా. కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగా నచ్చాయి. వరలక్ష్మి వ్రతం కోసమే ఎందుకు తయారు చేశాను అంటే వీటిని రిటర్న్ గిఫ్ట్స్గా ఇవ్వచ్చండి. మనం దేవుడి ఆసనానికి కానీ లేదా దీపాల కింద కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఈరోజు ఎగ్ తినడం వల్ల దేవుడి దీపాలు అయితే తగ్గలేదండి. రిటర్న్ గిఫ్ట్స్గా కావాలనుకున్న వాళ్ళు మినిమం అంటే 5 ఆర్డర్ చేయాలండి. వీటితో పాటుగా పసుపు కుంకుమ ప్యాకెట్ కూడా కలిపి పంపిస్తానన్నమాట. కలర్ కాంబినేషన్స్ కానీ మోడల్స్ కానీ కావాలన్నా కూడా కస్టమైజేషన్ అవైలబుల్గా ఉందండి. మీకు కనుక కావాలంటే వెంటనే నాకు కామెంట్ చేయండి, నేను మీకు డైరెక్ట్గా మెసేజ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.